ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను థంబ్‌నెయిల్స్ అనేది ఎలా చేస్తాను అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో, 3 టెక్ క్రియేషన్స్ ఈ ఛానెల్ ఎక్కువొచ్చేసరికి ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అయితే ఉంటాయన్నమాట. చాలామంది ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఫిల్మోరాలో అండ్ కైన్ మాస్టర్‌లో అని అడుగుతున్నారు. ఈ ఛానెల్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా చూడండి అండ్ మీకు నచ్చుతాయి వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థంబ్‌నెయిల్స్ చేసేది ఫోటోషాప్ CS6 అనమాట. సో, దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అయితే నేను ఎక్కడో క్రాక్ డౌన్‌లోడ్ చేశా. అది కూడా 2 ఇయర్స్ పైగానే అవుతుంది. సో, దానికి సంబంధించిన క్రాక్ ఫైల్ నా దగ్గర ఉందిలే గానీ, సో, దాన్ని నేను మీకు ఇవ్వడానికి నా వీడియోని బ్లాక్ చేస్తారు. యూట్యూబ్ వాళ్ళేంటంటే, ఇట్లాంటి క్రాకింగ్ లింక్స్ అనేది పెడితే వీడియోని బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్‌గా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ కూడా ఇష్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, ఎక్కడైనా సరే మీకు ఫోటోషాప్ CS6 వర్షన్ దొరుకుద్దేమో సరే చూసి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది మనకు చాలా సింపుల్ ఇంటర్‌ఫేస్ ఉంటుందనమాట. సో, చెప్తాను నేను ఏ రకంగా ఈ థంబ్‌నెయిల్స్ అనేవి చేస్తానని చెప్పేసి. అండ్ దీనికంటే ముందుగా మనం తెలుగు టెక్స్ట్ అనేది రాయడానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఎడిట్ అనే ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత టాప్‌లో ఎడిట్ అనే ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ప్రిఫరెన్సెస్ అని ఉంటది. అండ్ ఇక్కడ మనకి జనరల్ అని ఉంటది. సో, ఈ జనరల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైప్ అని ఉంటది. సో, ఈ టైప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఈస్ట్ ఏషియన్ అని చెప్పేసి ఉంటది. సో, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా మిడిల్ ఈస్టర్న్ అని చెప్పేసి. సో, ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సింపుల్‌గా ఓకే అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకు తెలుగు అనేది ఒత్తులు, పల్లులు ఇవన్నీ కూడా గజిబిజిగా రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. అండ్ తెలుగు టెక్స్ట్ అనేది మీకు తెలుగు ఫాంట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. సో, ఇక్కడ మనం ఫోటోషాప్ CS6 తెలుగు ఫాంట్స్ అని చెప్పి సెర్చ్ చేసాము. సో, మీరు ఏదైతే యూజ్ చేస్తారంటే కొంతమంది CC వాడతారు. కొంతమంది నార్మల్ ఓల్డర్ వెర్షన్స్ వాడతారు. సో, అట్లాంటి వాళ్ళు మీ మోడల్ నంబర్ ఎంటర్ చేసి తెలుగు ఫాంట్స్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తది చూడండి తెలుగు ఫాంట్స్. ఇక్కడ మేజర్‌గా ఇది హైలైటెడ్ సైట్ అనమాట సిలికాన్ ఆంధ్ర. సో, ఇందులో మనకి చాలా ఫాంట్స్ అయితే దొరుకుతాయి. చాలా స్టైల్స్. ఇక్కడ మీరు చూడండి గిడుగు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ తెలుగు అంటే ఈ ఫాంట్ స్టైల్ ఇట్లా ఉంటే అంటే బావుంటది అని అనుకుంటే ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2 డౌన్‌లోడ్ అని ఉంది కదా! రామరాజు అని చెప్పేసి ఉంది కదా! సో, దీన్ని మనం ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. సో, ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అడుగుతుంది. సో, సేవ్ ఫైల్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సో, సింపుల్‌గా మీరు ఫోల్డర్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే మీకు టాప్‌లో ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తది. దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడండి ఆల్రెడీ ఫాంట్ అనేది ఇన్‌స్టాల్ అయ్యింది. సో, మీరు రిప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది. మీకోసం మరొకసారి రిప్లేస్ అయితే చూపిస్తాను. సో, ఇట్లాగా మీకు ఇన్‌స్టాల్ అయితే అయిపోతుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత క్లోజ్ చేయండి సింపుల్‌గా. సో, క్లోజ్ చేసిన తర్వాత ఫోటోషాప్ ఓపెన్‌లో ఉంటే ఫోటోషాప్ కూడా క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ చేయండి. సో, ఇట్లా ఓపెన్ అవుతదనమాట. సో, ఈ వీడియో అనేది కొంచెం లెంతీ ఉండొచ్చు గాయ్స్. ఎందుకంటే కొంచెం థంబ్‌నెయిల్స్ అనేవి అట్రాక్టివ్‌గా అండ్ ఫాంట్ స్టైల్స్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా ఎట్లా సెట్ చేసుకోవాలనే దాని గురించి అయితే చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో, నేనేంటంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ ఒక వైట్ తీసుకుందాం. సో, ఇక్కడ నేను ఆల్రెడీ వైట్ డౌన్‌లోడ్ చేసి ఇక్కడ మీకు మేజర్‌గా చూడండి డైమెన్షన్ అనేది మీకు 1280x720 అయితే ఉండాలి. సో, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడితే ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మీరు కంట్రోల్+O కొడితే మీకు డైరెక్టరీ ఓపెన్ అవుద్ది. అంటే మీ కంప్యూటర్ లోపల ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయన్నమాట. ఆ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ మీ డైరెక్టరీ మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారు పిక్స్ అవి తీసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ పిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, దీని మీద అంటే నేను ఇంకా క్రాప్ అయితే చేయలేదు. మేజర్‌గా నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక వీడియో ఉందనుకోండి. సో, ఆ వీడియోకి సంబంధించిన ఆ క్లిప్పింగ్ అనేది ఓపెన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక Q&A ఎపిసోడ్ చేశాననుకోండి. సో, దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఓపెన్ చేసి ఒక మంచి ఫ్రేమ్ వచ్చేలాగా నేను సెట్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఇట్లాగా ఒక ఫ్రేమ్ వచ్చిందనుకోండి. సో, దాన్ని నేను ప్రింట్ తీసేసి ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఎరేజ్ చేసేసి ఈ క్యారెక్టర్ వరకు అంటే ఈ నా బొమ్మ ఉంది కదా! సో, దాని వరకు మాత్రమే నేను కటింగ్ అనేది చేసి డ్రాగ్ చేసి నేను ఆ థంబ్‌నెయిల్ మీద పెడతాను. సో, చూపిస్తాను మీకు ఎట్లా చేయాలనేది కూడా. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా మనకి దీని మీదకి రావాలి. ఏది ఈ పిక్చర్ అనేది దీని మీదకి రావాలి. దీని మీదకి రావాలి అనంటే మనం ఏం చేయాలి ఫస్ట్ దీన్ని కట్ చేయాలి. దీన్ని కట్ చేయాలంటే ఇక్కడ మీకు చూడండి లెఫ్ట్ సైడ్ మీకు టూల్స్ ఉంటాయి. సో, కటింగ్ టూల్స్ ఇక్కడ మీరు చూడండి లాసో టూల్ అని చెప్పేసి ఉంది. సో, దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు
సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ సెకండ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మీరు మౌస్తో ఒక క్లిక్ మార్క్ ఇవ్వండి. అండ్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇదేంటంటే ఇట్లా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో మనకేంటంటే మనకు కావాల్సిన డైమెన్షన్ వరకు సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ క్లిక్ కొడితే మనకు అక్కడికి ఎండ్ అయిపోద్ది. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకొని ఇట్లా ఇట్లా మనకు కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళాలన్నమాట. సో ఇట్లా తీసుకెళ్ళి సో ఇట్లా తీసుకెళ్ళిన తర్వాత ఈ లైన్కి ఎప్పుడైతే టచ్ అవుద్దో వెంటనే మనకి ఇట్లా ఒక యానిమేషన్ వస్తుంది అనమాట. అంటే ఇది కటింగ్కి రెడీ అయింది అని చెప్పేసి అర్థం అనమాట. సో అప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ అనే కీ ఉంటుంది కదా కంప్యూటర్లో. సో కంట్రోల్ అనే కీ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి యారో మార్క్ అనేది సిజర్ సింబల్కి వచ్చిందనమాట. అంటే ఇది మనకి కటింగ్కి రెడీగా ఉంది అని చెప్పేసి అర్థం. సో కంట్రోల్ కీ అయితే వదలకండి. అండ్ మౌస్ కీ కూడా పిక్చర్ మీద తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రెస్ చేయండి. రైట్ లెఫ్ట్ సైడ్ కీ ఉంటుంది కదా, అంటే లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది కదా. సో దాని మీద ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ పైన మీకు ఇది కనిపిస్తుంది కదా. సో దీని మీద తీసుకురాగానే మనకి ఈ పిక్చర్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వదిలేసేయండి. కంట్రోల్ మౌస్కి రెండు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది, వెంటనే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో మీరు దీన్ని మూవ్ చేయాలి అని అంటే డైరెక్ట్గా ఇట్లా లాగితే రాదు. మీరు మూవ్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అనే కీ పట్టుకుంటేనే మీకు ఇది కంట్రోల్ కీ పట్టుకొని సో మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ పట్టుకొని లాగితేనే మీకు పక్కకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఉంది. అండ్ నేను ప్రజెంట్ అయితే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద చూపిస్తున్నాను. తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. అండ్ ఇది తీసుకొచ్చాం అంతా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ ఉంది. సో ఇది ఇట్లా ఉంటే అట్రాక్టివ్గా అయితే ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నమాట. సో రిమూవ్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు ఎరేజర్ టూల్ ఉంటుంది చూడండి. ఈ ఎరేజర్ టూల్ మీద ప్రెస్ చేసిన తర్వాత రైట్ సైడ్ మౌస్ బటన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీకు సబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని ఉంటుంది చూడండి. సో దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. సో సింపుల్గా ఏం లేదు, ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో గ్రీన్తో ఉంది అది పోద్ది అనమాట. అండ్ ఇటు పోద్ది అండ్ ఇటు అంతే. ఓకేనా. సో ఇదేంటంటే సేమ్ కలర్, ఇగో ఈ కలర్ నాకు వద్దు అని చెప్పేసి మనం దాని మీద సెలెక్ట్ చేస్తే ఆ కలర్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. చూసారా పోయింది. సో అట్లా ఇక్కడ కూడా అండ్ ఆల్సో ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. సో ఇట్లా ఇక్కడ ఏంటంటే మనకి థంబ్నెయిల్ అనేది ఎంత క్రియేటివ్గా చేస్తే మనకి రెస్పాన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే థంబ్నెయిల్ అనేది మనకి వాట్స్ ఇన్సైడ్ అనేది చెప్తుంది కాబట్టి థంబ్నెయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుద్ది. సో మనం థంబ్నెయిల్ ఎంత పర్ఫెక్ట్గా చేసామనే దాని మీద డిపెండ్ అయ్యి మాత్రం మనకు వ్యూస్ కూడా వస్తాయి. అండ్ ఇట్లా ఉంది కదా. సో ఇట్లా మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఈ పిక్చర్ ఉంటుంది కదా లేయర్, రైట్ సైడ్ ఎప్పుడైనా సరే మీకు లేయర్స్ ఉంటాయి. సో ఈ లేయర్ మీద ప్రెస్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్ట్రోక్ అని వస్తుంది. సో స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్ ఇచ్చేసి మీకు మరీ ఓవర్ అయింది స్ట్రోక్ అని అంటే కనుక ఇక్కడ తీసుకొచ్చి మీరు తగ్గించుకోవచ్చు అనమాట. స్క్రోల్ బటన్ ఉంటుంది కదా మౌస్లో, సో దాన్ని మీరు తగ్గిస్తే తగ్గిద్ది అండ్ పెంచితే ఇలా పెరుగుద్ది అనమాట. సో మరీ ఎక్కువ ఇవ్వకండి. సో 3, 2 నేను 2 ఇస్తున్నాను. సో సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇట్లా సో డ్రాగ్ చేసాం అంతా బాగానే ఉంది. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వాలి. ఇట్లా ఉంటే మనకి బాగోదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. సో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుందాం. ఇది బాగానే ఉందా, ప్యూర్ ఎల్లో తీసుకుందాం. సో ప్యూర్ ఎల్లో మీద సేవ్ అయిపోద్ది ఇమేజ్. సో మళ్ళీ కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. సో దాని మీద సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ యారో ఉంది కదా, ఈ యారో కింద మీకు ఈ టూల్ ఉంటుంది. ఈ టూల్స్ నేమ్ అయితే తెలియదు కానీ మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో దీని నేమ్ ఏంటి, మార్కీ టూల్ అంట. సో మార్కీ టూల్. సో దీన్ని ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ బటన్ అనేది నొక్కి పట్టుకొని అసలు వదలొద్దు, మొత్తం డ్రాగ్ చేసేయండి. ఓకేనా. డ్రాగ్ చేసి వదిలేసేయండి. ఇప్పుడు వదిలేసిన తర్వాత
మొత్తం మీకు సెలెక్ట్ అయింది చూసారా సైడ్ ఎడ్జ్లంతా కూడా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే కంట్రోల్ అనే కీ ఉంటుంది కదా కీబోర్డ్లో. సో కంట్రోల్ అనే కీని పట్టుకొని అండ్ అట్లాగే మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ మీద ప్రెస్ చేసి నొక్కి తీసి మళ్ళీ ఈ లేయర్ ఉంది కదా ఈ లేయర్ మీదకి తీసుకెళ్ళండి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి మీకు టాప్లో లేయర్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ ఫస్ట్ లేయర్ మీదకే మనం తీసుకెళ్ళాలి. ఫస్ట్ లేయర్ మీదకి మనం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టడమే. సో ఎప్పుడైతే మనం ఇలా వదిలిపెడతామో సో దీని మీదకి వచ్చేస్తుంది అనమాట. సో పిక్చర్ పోయిందని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ప్యానల్ ఉంటుంది కంట్రోల్ ప్యానల్. ఇక్కడ ఈ లేయర్ 2 ఉంది కదా సో లేయర్ 2ని పట్టుకొని లేయర్ 3 మీదకి తీసుకొచ్చి వదిలేసేయండి. పిక్చర్ వచ్చేసింది చూసారు కదా. సో ఇదే మ్యాజిక్ అంటే. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్కి చాలామంది డిటిపి ఇట్లాంటి కోర్సులు ఏమైనా చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అవి ఏం అవసరం లేదు. మీరు సింపుల్గా ఏంటంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంటుంది. సో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఇన్పుట్ టూల్స్ తెలుగు. సో దీన్నే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇదైనా ప్రెస్ చేయొచ్చు. టాప్లో ఇన్పుట్ టూల్స్ సాధనాలు అని ఉంది కదా అదైనా ప్రెస్ చేయొచ్చు. ఏది ప్రెస్ చేసినా డైరెక్ట్గా ఇన్పుట్ టూల్స్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ మీకు ట్రై ఇట్ అవుట్ అని ఉంది కదా సో ట్రై ఇట్ అవుట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఇంగ్లీష్ అని ఉంది కదా ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన తెలుగు యాడ్ ఉంది ఇగో ఇక్కడ మన తెలుగు అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది రాయాలి. సో టెక్స్ట్ రాయాలి అని అంటే చాలామంది మొత్తం ఒక పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్టు రాసేస్తూ ఉంటారు. అలా రాయకూడదు. ఎప్పుడైనా సరే టెక్స్ట్ అనేది సింపుల్ అండ్ స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఎక్కువ ల్యాగ్ కూడా ఉండకూడదు. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి ఏం రాద్దాం. సరే దీన్నే తమ్నేల్కి పెడదాం. నేను తమ్నేల్స్ ఎలా చేస్తానో తెలుసా అని చెప్పేసి పెడదాం. నేను తమ్నేల్స్ అనేది ఇంగ్లీష్లో పెడదాం. సో తమ్నేల్స్ అనేది తెలుగులో పెడితే అర్థం కాదు చాలా మందికి. తమ్నేల్స్ ఇలానే చేస్తాను పెడదాం. ఇలానే ఏంలా మీకు కావాల్సిన టెక్స్ట్ వచ్చిందంటే స్పేస్ కొట్టేస్తే మీకు అక్కడ వచ్చేస్తుంది అనమాట పైకి. అండ్ ఇలానే చేస్తాను అంతే. మనం నేను ఇలానే చేస్తానని చెప్పేసి రాశాను. మధ్యలో మనం థంబ్నెయిల్ అనేది యాడ్ చేయాలి. సో ఇదంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీరేంటంటే ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టీ అని ఉంటుంది కదా మనకి కీబోర్డ్లో టీ ఉంటుంది. సో టీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకు టెక్స్ట్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ మీకు టీ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. సో ఈ టీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినా కానీ మీకు టెక్స్ట్ అనేది అయితే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మీరు ఏం లేదు సింపుల్గా దీని మీద ప్రెస్ చేసిన తర్వాత రైట్ సైడ్ బటన్ మీద ప్రెస్ చేసి మౌస్లో పేస్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక మీకు పేస్ట్ అయిపోద్ది. అంటే డైరెక్ట్గా టెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో వెంటనే మీరు ఏంటంటే టాప్లో ఇది లోపలికి వెళ్ళిపోయింది మరి. సో దీన్ని మనం అడ్జస్ట్ చేయాలంటే ఇప్పుడు కాదు. ఇక్కడ మనకు టాప్లో రైట్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ టెక్స్ట్ సో టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ క్యారెక్టర్ కానీ ఏది మూవ్ చేయాలి అని అన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంట్రోల్ అనే కీని ప్రెస్ చేయాలి. కంట్రోల్ అనే కీని ప్రెస్ చేస్తేనే మీకు మూవింగ్ టూల్ అనేది యాక్టివేట్ అవుద్ది. కంట్రోల్ అనే కీని ప్రెస్ చేసి పట్టుకొని మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది కదా సో దాన్ని పట్టుకొని పక్కకు లాగండి. యాడికి పోయినా అదే వస్తుంది బయటికి. సో ఇట్లా వచ్చేసింది కదా. సో ఒక ప్లేస్మెంట్ అనేది సెట్ చేయండి. సో సెట్ చేసిన తర్వాత వదిలేసేయండి. అండ్ ఇక్కడ నేను అన్ని పెట్టి మనకు ఒక పర్ఫెక్షన్ రావాలి దీనికి. సో దీన్ని పైకి పెట్టేద్దాం. THUMBNAILS థంబ్నెయిల్స్ ఇలానే చేస్తాను అని చెప్పేసి పెడదాం. సో ఇట్లా పెట్టిన తర్వాత ఇలా ఉంటే మనకు వ్యూస్ రావుగా. సో అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. మొత్తం టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకొని టాప్లో మీకు కలర్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద ప్రెస్ చేసి మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు కింద మీకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు అనమాట. రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు, స్కై బ్లూ అండ్ బ్లూ, పింక్, ఆరెంజ్, ఎల్లో మీ ఇష్టం ఏదైనా పెట్టవచ్చు. కాకపోతే ఎల్లో మీద బాగా అట్రాక్ట్ అయ్యే కలర్ ఏంటి అని అంటే బ్లాక్. సో అందుకని నేను బ్లాక్ అయితే పెడుతున్నాను. అండ్ సో కలర్ ఇచ్చేసి మనం రైట్ కొట్టేస్తే మొత్తం మనకు సేవ్ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మనకి
థంబ్‌నెయిల్స్ అనేది మనకి టెక్స్ట్ మొత్తం టోటల్ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడేంటంటే ఫాంట్ అనేది ఇలా వచ్చేసింది కదా! సో, ఇక్కడ మనకి ఆహ్, ఈ ఫాంట్ స్టైల్ కూడా మనకి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనకి నేను చాలా ఫాంట్ స్టైల్స్ అనేది పెట్టాను. రామభద్ర అని చెప్పేసి ఒక ఫాంట్ స్టైల్ డౌన్‌లోడ్ చేశాను. సో, అక్కడ మీకు నేను ఫస్ట్ చూపించాను కదా! సో, అట్లాగా మీకు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే మీకు ఇష్టం వచ్చినన్ని ఫాంట్ స్టైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోజుకొక వెరైటీ నేమ్స్ కూడా మీరు రాయొచ్చనమాట. సో, ఇక్కడ మీరు చూడండి నేను ఇన్‌స్టాల్ చేసిన ఫాంట్ స్టైల్స్ అయితే ఇవన్నీ కూడా. సో, ఇదొక స్టైల్ అనమాట. సో, ఇట్లా మీకు అది ఏంటంటే ఆహ్, మీరు ఎట్లా అయితే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో సో, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. మొత్తం క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటది ఇదంతా గూడా. సో, నాకు ఒక స్టైల్ అయితే బాగా ఇష్టం. సో, ఇట్లాగా మీరు టెక్స్ట్ అనేది ఇచ్చిన తర్వాత కంట్రోల్ టీ కొడితే మీకు టెక్స్ట్ అనేది రీసైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. మీరు మౌస్ లెఫ్ట్ సైడ్ బటన్ మీద ప్రెస్ చేసి పట్టుకొని డ్రాగ్ ఇలా చేయొచ్చనమాట. సో, ఇలా డ్రాగ్ చేసి మీకు కావాల్సిన పొజిషన్‌కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద లెఫ్ట్ సైడ్ మౌస్ కీ మీద ప్రెస్ చేసి సో, ఇట్లాగా మనం డ్రాగ్ చేసి పట్టుకోవాలి. సో, డ్రాగ్ చేసి పెట్టుకున్న తర్వాత సో, ఇట్లా పొజిషన్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంటది కదా! సో, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మనకి సేవ్ అయిపోద్ది. అండ్ కొంచెం పైకి మూవ్ చేద్దాం. సో, ఇట్లా ఓకేనా? సో, కొంచెం మనకి అట్రాక్టివ్‌గా అయితే ఉంది. సో, అంటే మీకు సింపుల్ ప్యాటర్న్‌లో అసలు నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఆల్సో మీకు డౌట్ వచ్చే ఉంటది. దీన్ని ఎలా సేవ్ చేయాలి? ఏంలా కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎస్ కొడితే మీకు సేవ్ డైరెక్టరీ అయితే ఓపెన్ అవుద్ది. కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎస్ ఓకేనా? లేకపోతే ఇక్కడ మీకు ఫైల్ అని కనిపిస్తది. అండ్ ఇక్కడ మీకు ఫైల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూడండి కంట్రోల్ యాజ్ అని ఉంటది. సో, దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇట్లా డైరెక్టరీ ఓపెన్ అవుద్ది. అండ్ మీరు ఏదో ఒక డైరెక్టరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫార్మాట్ కూడా మీకు ఇక్కడ చూడండి జేపీఈజీ అని ఉంటది. సో, దాని మీద ప్రెస్ చేసి అండ్ ఇక్కడ మీకు ఈ ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. టెస్ట్1 అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఇస్తున్నా. సో, ఇచ్చేసి సింపుల్‌గా మీరు సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ అడుగుతది. ఇక్కడ మీకు క్వాలిటీ అనేది 12 ఉండాలి. అండ్ ఇక్కడ పక్కన మనకు మాక్సిమం ఉండాలి. అండ్ ఇక్కడ మనకి బేస్ లైన్ వచ్చేసి స్టాండర్డ్ మీద ఉండాలి. అండ్ ఫైల్ సైజ్ అనేది 350.4K అంటే మనకి ఫైల్ సైజ్ అనేది 1 MB లోపే ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా టిక్ మార్క్ ఇచ్చేసి పైన మీకు ఓకే అని కనిపిస్తది. సింపుల్‌గా ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. అంతే ఇక మీకు థంబ్‌నెయిల్ అనేది వేడి థంబ్‌నెయిల్ రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి. సో, థంబ్‌నెయిల్ అనేది ఇట్లా ఉంటదనమాట. సో, నేను ఇది జస్ట్ మామూలుగా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి చెప్పాను. అండ్ ఈ టెక్స్ట్ అనేది కొంచెం మనం టెక్స్ట్ ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. సో, చాలా బాగుంటది. దేనికైనా సరే మీరు క్రియేటివిటీ అయితే యూజ్ చేయాలి. ఓకేనా? సో, ఇంతే వీడియోలోకైతే అండ్ జై హింద్.